హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. మరి శ్రావణ మాసం సందర్భంగా ఈ షోరూంలో ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో న్యూ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు సైదుల్ గారు ఉన్నారు. హలో సైదుల్ గారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ప్లస్ ఫ్యాన్సీ అండి. 2 వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ ఏ వెరైటీ? ఇది లైట్ వెయిట్ త్రిపుర పట్టు అండి. ఇది లైట్ వెయిట్ త్రిపుర పట్టు. సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉందండి. దీనికి పళ్ళు టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు, దట్టు 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లైన్స్ కనిపిస్తున్నాయి. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం గోల్డిష్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ప్లస్ టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. ప్లస్ మనకి జిగ్జాగ్ లైన్ బోర్డర్ ఉంటుంది. అంటే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ కలర్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది ఈ శారీలో. టోటల్ శారీ ఓపెన్ చేద్దాము. శారీలో బోర్డర్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్, పింక్ కలర్ కాంబినేషన్. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. అది కూడా మనకి ఒకటి వచ్చేసరికి ఎంటీగా ఉంటుంది, ఇంకొకటి లోపలంతా కూడా ఫిల్ చేసి వస్తుంది. దాని తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డరే కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ సారీ మిడిల్ పార్ట్ చూద్దాము. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్, లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుందన్నమాట. దీనికి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వస్తుందండి. పింక్ బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ తోటి సెల్ఫ్ డిజైన్. అంటే ఈ డిజైన్ ఇంతకు ముందు మనం శారీ మిడిల్ పార్ట్ లో చూసామండి. ప్లస్ ఇక్కడ కూడా పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ సర్కిల్స్, అంటే బోర్డర్ మాత్రం సేమ్ పింక్ కలర్ తోనే యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ లో మాత్రం పింక్ అండ్ గ్రీన్ కలర్ కల్నేత మిక్స్ ఉంటుందన్నమాట. ఈ సారీ కాస్ట్ 3500 అండి. 3500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి శ్రావణ మాసం వచ్చేసింది, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయండి? అంటే మరి 10 to 50 అండి ఇది. ఓకే, అంటే అప్ టు 50% వరకు డిస్కౌంట్ పోనండి. ఇది రేటు డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పారు. ఎంత అన్నారు? 3500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మరి శ్రావణ మాసం సందర్భంగా మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ శ్రావణ మాసం వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది జామ్దాని పట్టు అండి, లైట్ వెయిట్. ఇది జామ్దాని పట్టు లైట్ వెయిట్ లో. లైట్ వెయిట్. ఓకే, డార్క్ బ్లూ కలర్ వచ్చింది సారీ మొత్తం కూడా. దీనికి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. టోటల్ గా మనకి 1/2 మీటర్ పైననే పళ్ళు అనేది వచ్చిందండి. లోపల మెయిన్ కలర్ మాత్రం మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి ఒక సన్నటి క్రీపర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి పైతానీ క్రీపర్స్, మల్టీ కలర్ కాంబినేషన్. పైన పికాక్ బ్లూ కలర్, లైట్ గ్రీన్ కలర్, పింక్ అండ్ పికాక్ బ్లూ, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేశారనమాట. ఇది మిడిల్ పార్ట్లో మనకి ఇలా ఉంటుంది. మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే 1 సైడ్ ఫ్లవర్ మొత్తం కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇంకొక సెకండ్ వైపు ఫ్లవర్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ మనకి వేరియేషన్, కలర్ వేరియేషన్తో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో బోర్డర్లో ఫ్లవర్ షేప్, సేమ్ ఫ్లవర్స్ని మనకి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇట్లా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇంతకుముందు మనం పళ్ళులో ఏ కలర్స్ కాంబినేషన్తో అయితే ఫ్లవర్స్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇప్పుడు ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇక్కడ ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. దాంట్లో మనకి సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ చిన్న బర్డ్ టైప్ డిజైన్ ఉంటుంది. ఇంకొక చోట వచ్చినట్టయితే మొత్తం కూడా సేమ్ డిజైనే కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి చాలా దగ్గరగా క్రియేట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్, పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ కలర్, సారీ మెయిన్ కలర్ ఉంటుంది కాబట్టి సేమ్ కలరే. ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ బోర్డర్లో మాత్రం పళ్ళులో మనకి సింగిల్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో పింక్ కలర్తో ఆ బోర్డర్ని ఇక్కడ మనకి యాడ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 11,900 అండి. 11,900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. శ్రావణ మాసం సందర్భంగా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కొల్లం సీకో అండి. ఇది బ్లాక్ కలర్ కొల్లం సీకో మెటీరియల్. ఓకే,
పళ్ళు మాత్రం మనకి చందేరి ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు. పింక్ కలర్ కాంబినేషన్, ఆనియన్ పింక్లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. మధ్యలో మొత్తం కూడా మనకి లీఫ్ వర్క్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఓన్లీ అవుట్లైన్ మాత్రమే తెలిసే విధంగా లీఫ్ వర్క్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే యాంటిక్ టైప్ ఆఫ్ జరీ బోర్డర్ ఒకటి ఉంటుంది. దానికి అటువైపు వచ్చేసరికి లోపల వైపు అంటే ఇక్కడ ఆనియన్ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక సైడ్ మాత్రం పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓన్లీ పావు మీటర్ మాత్రమే డిజైన్ చేశారు కాంట్రాస్ట్ పళ్ళు అనేది. ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా వచ్చినటువంటి న్యూ డిజైనర్ శారీస్ అండి. మొత్తం కూడా లాంచ్ చేస్తారు ఆల్రెడీ. ఓకే, బోర్డర్ చూసినట్లయితే మనకి పైతానీ బోర్డర్ ఉంటుందండి. పైన పింక్ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. పింక్ కలర్తో టర్నింగ్ క్రీపర్. ఫ్లవర్స్ మాత్రం మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి. కింద పర్పుల్ కలర్, పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా లీఫ్ వర్క్ ఉంటుంది. అది కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ శారీ పైన గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్రైట్గా, ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా ఉండే విధంగా డిజైన్ అనేది వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి. సేమా బ్లాక్ కలర్. ఓకే, కానీ ఇక్కడ పళ్ళు మాత్రం మనకి చందేరి మెటీరియల్ పింక్ ఇచ్చారు కదా కాంట్రాస్ట్, కానీ బ్లౌజ్ మాత్రం సేమ్ అండి. సారీ కలర్ కాంబినేషనే తీసుకున్నారు, బ్లాక్ కలర్ కాంబినేషన్. అలాగే 2 సైడ్స్ కూడా సారీలో ఏదైతే మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారో స్మాల్ సైజ్లో సేమ్ బోర్డర్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2250 మాత్రమే. 2250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథ్నిక్ ఫ్యాన్సీ అండి ఇది. ఎథ్నిక్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ. డిజైనర్ సారీ అండి ఇది. ఇది కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేశారు, బ్లూ కలర్ అంతా కూడా. దానిపైన ఏంటంటే మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కదండి, సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో అదే డిజైన్ మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఓన్లీ ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే పైన బ్లూ కలర్ అంటే శారీ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ చిన్న పైపింగ్ తీసుకున్నారు. దాని కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత రెడ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ గోట్ వర్క్తో ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం వీట్ కలర్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ చూస్తున్నాం కదా, బోర్డర్ ప్లెయిన్ బోర్డర్, దీంట్లో మనకి జూట్ మిక్స్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. పైన బోర్డర్కి టచ్ చేస్తూ కొంచెం షోల్డర్ పార్ట్లో ఉంటుంది, అలాగే కింద పార్ట్లో ఇలా ఇచ్చారనమాట. అంటే ప్లెయిన్ బోర్డర్ అయినా కూడా కలర్ చేంజ్ చేసేసరికి మనకి డిజైన్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అది కూడా పటోలా టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారనమాట, లీఫ్ వర్క్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. దానికి అవుట్లైన్ అంతా కూడా టోటల్ శారీ అంతా కూడా లీఫ్ వర్క్ మొత్తం, అలాగే క్రీపర్ మొత్తం కూడా మనకి చైన్ స్టిచ్తో డిజైన్ చేశారు. సేమ్ సెల్ఫ్ కలర్తో ఉన్నటువంటి థ్రెడ్ వర్కే తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ డిజైనర్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. రెడ్ వచ్చింది కదండి. ఓకే, బోర్డర్ లో మనకి చిన్న గోట్ వర్క్ ఏదైతే ఉందో మనకి సారీ బోర్డర్ లో ఆ గోట్ వర్క్ మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ఇది టోటల్ గా రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్. సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2750. 2750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. నెక్స్ట్ సారీ బాగల్పూర్ ఫ్యాన్సీ అండి ఇది. బాగల్పూర్ ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్ డిజైన్ ఇది. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మెయిన్ కలర్ మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా సెల్ఫ్ కాంబినేషన్ క్రీపర్ పార్ట్ అనేది కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ సెల్ఫ్ డిజైనింగ్తో కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి జంపింగ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ పైన చూసినట్లయితే మనం సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఎల్లో కలర్, అలాగే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో షిమ్మర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇవంతా కూడా 2 సైడ్స్ ఇచ్చినటువంటి బోర్డర్స్. మధ్యలో ఈ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ తీసుకుని గోల్డ్ కలర్తో లీఫ్ బంచెస్ ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్. ఇది కొంచెం మెటీరియల్ ఇచ్చారు. తర్వాత చూసినట్లయితే మళ్ళీ జంపింగ్ బోర్డర్ టైప్లో ఇంకొక ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ఇదంతా కూడా జూట్ మిక్స్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్ లాగా ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇట్లా జంపింగ్ బోర్డర్ టైప్లో టోటల్ సారీ అంతా కూడా కలర్ఫుల్గా వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది
కనిపిస్తుంది ఫుల్ సారీ. మనం మధ్యలో కూడా కలర్ అంటే మల్టీ కలర్లో ఉన్నటువంటి ఏమైనా ప్యాచెస్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? లేదండి, ఇది కేట్లాగ్, ఇది ఓన్లీ డిజైనర్ వన్. పీస్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకు పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కాబట్టి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ కూడా ఏదైనా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి రా సిల్క్ మెటీరియల్ సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి జంపింగ్ బోర్డర్ టైప్లో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1295 అండి. ఇది 1295 రూపీస్కి ఈ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ ఖాదీ సిల్క్ అండి. ఇది ఖాదీ సిల్క్ డిజైనర్ సారీ. ఇది ఖాదీ సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది, షేడెడ్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి సింగిల్ కలర్ కాంబినేషనే ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా పైనుంచి కూడా మనకి కింద వరకు మొత్తం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దట్టు మనకి మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారు. దానిపైన మనకి ప్రింటెడ్ స్టైల్లోనే టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి మొత్తం రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్, మధ్యలో మనకి ఇక్కడ ఏదైతే షేడ్ తీసుకున్నారో శారీలో పైన కొంచెం గ్రే కలర్ టైపు ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మధ్యలో. బోర్డర్స్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా ఒకటే మెటీరియల్ అండి, సపరేట్గా మనకి ప్యాచెస్ లాగా ఇవ్వలేదు. పైన మాత్రమే ఈ రిబ్బన్ టైప్లో ఏదైతే మనకి చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ కనిపిస్తుందో ఈ బోర్డర్ మాత్రమే సపరేట్ ప్యాచ్ ఇచ్చారు. మిగిలిందంతా కూడా ప్యాచ్ వర్కే, కానీ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి సింగిల్ మెటీరియల్ అనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి గ్రే అండ్ కాకి కలర్ అంటారు కదా, సేమ్ ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అదంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మనం పళ్ళులో చూసామో అదే డిజైన్ని మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని ఇక్కడ క్రియేట్ చేశారనమాట. అంటే 3 లైన్స్ లాగా టోటల్ సారీ అంతా కూడా కలర్ఫుల్గా ఇలా కంటిన్యూ అవుతుంది ప్రింటెడ్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్స్తో. ఇక్కడ బోర్డర్లో గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదండి, సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. టోటల్గా రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్. శారీలో మనం 3 సైడ్స్ ఏదైతే కామన్గా బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 695. ఓన్లీ 695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది వనస్థలిపురం గీతాకృష్ణలో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది చందేరి ఫ్యాన్సీ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ అండి, ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీ అనమాట. టోటల్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ. పళ్ళు అనేది మనకి 1/2 మీటర్ 1 మీటర్ అలా కాకుండా ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా మనకి కాంట్రాస్ట్ ప్యాచ్ వర్క్ బోర్డర్ అనమాట. బ్లూ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్. ఒక ఫ్లవర్ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్, ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి డిజైనర్ బోర్డర్ అనేది పళ్ళు పార్ట్లో హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఇది కూడా మనకి సపరేట్ ప్యాచ్ అండి, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ మనం చూడబోయే బోర్డర్ ఏదైతే ఉందో కింద బోర్డర్, ఈ బోర్డర్ అనేది శారీ వీవింగ్లోనే వచ్చింది, సపరేట్గా ప్యాచ్ వర్క్ టైప్లో కాకుండా శారీ వీవింగ్లోనే ఇచ్చారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి ప్యాచ్ వర్క్ అండి, అది కూడా కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ గ్రీన్ కలర్ చూస్తున్నాము, అక్కడ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ వర్క్ ఉంటుందన్నమాట. అట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో కింద మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ పైన ఇచ్చారు. ప్లస్ దట్టు మనకి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ కుందన్ వర్క్ అనేది శారీ మొత్తం ఉంటుందండి. ఈ బోర్డర్కి టచ్ చేస్తూ ఇంకొక బంచెస్ కూడా క్రియేట్ చేశారు. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ ఇస్తూ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే వచ్చేస్తుంది, మధ్యలో ఒక ఫ్లవర్ షేప్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే చూసామో అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ షేప్స్ని ఈ సేమ్ ఫ్లవర్స్ని టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ప్యాచెస్ ఇట్లా వచ్చినాయి, ఒక లైన్ 3, ఒక లైన్ 2, ఒక లైన్ 3 ఇట్లా ఆల్టర్నేట్గా మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకు ఆరెంజ్లోనే కానీ లైట్ వస్తుంది, లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ప్లస్ కింద బోర్డర్ మాత్రం ఇలా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 995 అండి. ఓన్లీ 995 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అకోబా ఫ్యాన్సీ అండి. ఇది అకోబా ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఉంది, లంగావన్ స్టైల్ వస్తుంది. ఓకే, లంగావని స్టైల్. ఫస్ట్ ఈ సారీ పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఎడ్జస్ట్లో మనకి గ్రీన్ కలర్తో గోట్ వర్క్ అనేది ఉంటుంది. ఎడ్జ్లో చూసినట్లయితే మొత్తం 3 సైడ్స్ కూడా కామన్గా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుందన్నమాట. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో క్రీపర్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు.
టూ సైడ్స్ కూడా మనకి మొత్తం కూడా గోట్ వర్క్ అనేది గ్రీన్ కలర్తో ఇచ్చారు. అలాగే శారీ షోల్డర్ పార్ట్ మొత్తం అంతా కూడా స్నఫ్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో ఆల్రెడీ వీవింగ్తోనే వచ్చిందండి. కానీ లాంగ్ నుంచి చూస్తుంటే మనకి సపరేట్గా థ్రెడ్ వర్క్ ఆర్ ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా శారీ వీవింగ్లోనే వచ్చింది. గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్లవర్స్ డిజైన్ మాత్రమే వస్తుంది. షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత మొత్తం చెక్స్ అండి. గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ బ్లాక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారండి. దీంట్లో మొత్తం చెక్స్ ఉంటుంది. అది అంటే బ్యాక్గ్రౌండ్లోనే మనకి ప్లెయిన్ టైప్లో మనకి లుక్ చూపించారు. కాకపోతే లాంగ్ నుంచి చూసినట్లయితే ఈ రెండు వేరియేషన్ చూసినట్లయితే ఇక్కడ అంతా డిజైన్ వచ్చింది, ఇక్కడంతా మనకి చెక్స్ టైప్లో ఉంది. బోర్డర్ అనేది కామన్గా శారీ మొత్తం కూడా 3 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మరి ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మంచి పట్టు లుక్ ఉన్నటువంటి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ప్లస్ శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 950 అండి. 1000 లోపే వచ్చేస్తుంది. 1000 లోపే. నెక్స్ట్ సారీ ఇది మోనాలిసా అని కొత్త ఐటమ్ అండి. ఇది కొత్త సారీ, కొత్త ఫ్యాబ్రిక్. ఇది ఓకే, మోనాలిసా బ్రాసో వస్తుంది. ఇది ఓకే, బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్. అవునండి. సారీ లుక్ చూడడానికి మనకి ప్లెయిన్ లాగా కనిపిస్తుంది కానీ దీంట్లో సెల్ఫ్ డిజైనింగ్ ఉంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి అంటే వేరే కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా సేమ్ కలర్ డిజైనింగ్తో కంటిన్యూ చేశారనమాట. ఇదంతా మనకి ప్లెయిన్ లుక్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీనికి టోటల్గా మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. ఈ బ్లౌజ్ చూద్దాం. ఈ సారీకి డిజైనరీ బ్లౌజ్ వస్తుంది, మల్టీ కలర్ మనకి. ఇది మొత్తం ఆరెంజ్ సారీ కాబట్టి ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ ఉంది. గ్రీన్ కలర్ సారీ యూజ్ చేయొచ్చు, రెడ్ అండ్ పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. టోటల్ మనకి బ్లౌజ్ పార్ట్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2150 అండి. 2150 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. టోటల్గా గీతాకృష్ణ మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. అంతేకాకుండా ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ ఫస్ట్ బ్రాంచ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఇక్కడ మనకి డిజైనర్ సారీస్తో పాటు ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారండి డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ కూడా ఓపెన్ చేశారు. టోటల్గా ఫుల్ డిజైనర్ బ్లౌజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అంతేకాకుండా మనకి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది, అంటే కొత్తపేటలో. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కార్వానీ సీకో అండి. ఇది కార్వానీ సీకో మెటీరియల్ డిజైనర్ ప్యాటర్న్ లైట్ వెయిట్ వస్తుంది. మనకు డిఫరెంట్ ఉందండి. లంగావనీ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావనీ స్టైల్ అనుకుంటాం కదా, అలా కాకుండా ఇది ఏంటంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లుక్ తీసుకొచ్చారు. దీంట్లో ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం లైన్స్ వైజ్గా ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ మనకి చెక్స్ టైప్లో ఇచ్చారు. ఈ శారీకి సపరేట్గా పళ్ళు ఏం లేదండి, ఒక బోర్డర్ లుక్ వచ్చిందనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది పింక్ అండ్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ మిక్స్తో లైన్స్తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ బోర్డర్ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ చెక్స్ టైప్లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేద్దాము. 2 సైడ్స్ బోర్డర్స్ మనకి కలర్స్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ టోటల్గా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, లైన్స్ వైజ్గా లైట్ అండ్ డార్క్ ఇచ్చారనమాట. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్, ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో మొత్తం కూడా బాక్సెస్ టైప్లో చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ కింద పార్ట్ చూసినట్లయితే హాఫ్ పార్ట్ ఇక్కడ గ్రే కలర్ లైట్ పింక్ షేడ్తో మనకి ఓన్లీ స్ట్రైట్ లైన్స్, అంటే పైన మొత్తం మనకి చెక్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ సేమ్ చెక్స్ అయితే కలిసిపోతుంది, కలర్ వేరియేషన్ ఉన్నా కూడా కలిసిపోతుంది డిజైనింగ్ అనేది. సో ఇక్కడ వేరియేషన్ కోసం ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. పైన మనం పర్పుల్ కలర్ బోర్డర్ చూసాం కదా, కింద వచ్చేసరికి బ్రిక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకు మల్టీ వస్తుంది మేడం. ఇది 2 వేరియేషన్. ఓకే, మరూన్ కలర్ డార్క్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ మనకి లైన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే గ్రే కలర్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పైన పర్పుల్ కలర్ కాంబినేషన్, కింద బ్రిక్ కలర్ శారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ని ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 660. ఓన్లీ 660 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మీరు చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా మనం డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్లో చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. హాఫ్ సైడ్ అండి ఇది, లంగావని. లంగావని. ఓకే,
షేడెడ్ వచ్చిందా? షేడెడ్. ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం సింగిల్ కలర్ కాంబినేషన్ చూస్తాము, అలాగే ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూస్తాం కదా. ఇది టోటల్గా మనకి షేడెడ్లో శారీస్లో ఎలా అయితే మనం షేడెడ్ టైప్ ఆఫ్ శారీస్ చూస్తున్నామో ఇక్కడ మనకి హాఫ్ శారీస్లో షేడెడ్ టైప్లో మనం స్కర్ట్ పార్ట్ చూస్తున్నాము. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్లోనే బెల్ట్ ఇచ్చారండి. కింద షిమ్మర్ మెటీరియల్, తర్వాత వచ్చేసరికి పిటాయి వర్క్ బోర్డర్, ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపించేటట్లుగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ స్కర్ట్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా కలీజ్ స్టైల్లో ఉంటుంది. పైనంతా కూడా క్రీమ్ కలర్ షేడ్, తర్వాత అంతా కూడా రాణి పింక్ కలర్ షేడ్ ఇచ్చారు. ఆ షేడ్ కూడా మనకి ఇక్కడ బేబీ పింక్, తర్వాత వచ్చేసరికి రాణి పింక్, కొంచెం లైట్ నుంచి డార్క్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. దీని లోపల మనకి ఇంకొక డిజైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి ఇన్నర్ పార్ట్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఇది అది కూడా మనకి షేడెడ్లోనే ఇచ్చారు. ఆల్రెడీ మనకి బ్రాసో టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది, లీఫ్ వర్క్ టోటల్గా. కింద ఇంకొకటి వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్, అంటే 3 లేయర్స్ ఇచ్చారనమాట ఈ స్కర్ట్ పార్ట్లో. కింద దామన్ పార్ట్ బోర్డర్స్ చూద్దాం. స్కర్ట్లో బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారండి, చాలా హెవీ బోర్డర్స్ ఇచ్చారు. పైన ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, దీనిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. ప్లస్ కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా ఫ్యాన్సీ లుక్ అండ్ పార్టీ వేర్ టైప్లో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారనమాట. ఆల్రెడీ స్కర్ట్ చూసినట్లయితే మనకి లోపల లేస్ వర్క్ టైప్లో డిజైన్ ఉంటుంది, ప్లస్ మనకి షేడెడ్లో ఇచ్చారు కదా. ఈ స్కర్ట్ పార్ట్కి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారండి. షిమ్మర్ మెటీరియల్ అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్, ఇంతకుముందు సర్కిల్ టైప్ ఆఫ్ బోర్డర్స్, అంటే ఈ బోర్డర్ ఇంత దామన్ పార్ట్లో ఇచ్చారనమాట. అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనికి ఓనీ అండి, ఓనీ పింక్ అండి. ఇది 3 మెటీరియల్ అంటే 3 పీసెస్ కూడా 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పింక్ అండ్ క్రీమ్ కలర్తో స్కర్ట్ పార్ట్ వస్తుంది. షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్గా స్కర్ట్లో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే ఉందో డార్క్ పింక్ కలర్, ఆ కలర్తో మనకి ఓనీ అనేది డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న కుందన్స్తో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. అలాగే 4 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. 4 వస్తుందండి. 4 సైడ్స్ కూడా కింద దామన్ పార్ట్లో అంటే కింద స్కర్ట్లో మనకి బోర్డర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో హాఫ్ బోర్డర్ని క్రియేట్ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4500 మాత్రమే. ఓన్లీ 4500 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చినట్లయితే కనుక మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనం శాంపిల్కి ఓన్లీ 1 పీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఈ హాఫ్ సారీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే సైదుల్ గారు, శారీస్లో అలాగే హాఫ్ శారీస్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్చుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.